ఒక వ్యక్తి మంచు గడ్డల్లో ఉన్న గనుల్లో పనిచేస్తున్నాడు. పైనంత భయంకరమైన మంచు, లోపల గనుల్లోకి వెళ్ళాలి. అక్కడ ఆఫీసులో ఒక పెద్ద హాల్లో పనిచేస్తున్నాడు. ఇంచుమించు 60 మంది పనివారు ఉన్నారు. ఆ గను లోపల ఉండి పనిచేయడం చేత మిగతా వాళ్ళు తమ టైం అయిపోయాక వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక వాచ్మ్యాన్ తలుపు వేసేసాడు. ఇప్పుడు లోపల ఉండిపోయాడు. రాత్రి అక్కడగానే ఉంటే ఎప్పుడైతే వీళ్ళు తలుపులు వేశారో అక్కడ హీటింగ్ సిస్టమ్ ఉండదు, ఇంకా గది అంతా ఐస్ గడ్డలాగా అయిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క గనులో ఉండి భయపడిపోతున్నాడు. ఇక ఈ రాత్రి ఎవరు వస్తారా అని. ఎవరు రావడం లేదు, ఎవరు తలుపు తీయడం లేదు. ఒక్కసారిగా భయం వేసిపోయి చలి పుట్టేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఇక కాళ్ళు చేతులు బిగిసిపోయే పరిస్థితి వచ్చేటట్లు ఉంది. ఎవరు రక్షించలేకపోతున్నారు. అటువంటి సమయంలో సడన్గా తలుపు తెరుచుకుంది. ఒక వ్యక్తి వచ్చాడు లోపలికి. వెంటనే అతని మీద టార్చ్ లైట్ వేసి, సార్ మీరు ఇక్కడ ఉన్నారా అని ఎత్తుకుని బయటికి తీసుకువచ్చాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అడుగుతున్నాడు, నేను ఈ గదిలో బిగిసిపోతున్నాను, రూములో ఒంటరిగా ఉన్నానని నీకు ఎలా తెలుసు నేను ఉన్నాను, ఎందుకు వచ్చావు? అప్పుడు ఆ వాచ్మెన్ అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఉన్న 60 మంది వర్కర్స్లో వెళ్ళిపోయేటప్పుడు మీరు ఒక్కలే నన్ను పరామర్శిస్తారు, వెళ్ళి వస్తానే గుడ్ నైట్ అని చెప్తారు. మీరు ఒక్కలే చెప్తారు వెళ్ళి వస్తానని. ఈరోజు ఎందుకో మీరు నాకు చెప్పలేదు, ఎందుకు ఈసారి చెప్పలేదు నాకు వెళ్ళి వస్తానని. ఆయన అలాగే చెయ్యరే అని అనుమానం వచ్చి నేను లోపలికి వచ్చానండి అన్నాడు. ఒక చిన్న పలకరింపు తన ప్రాణాన్ని కాపాడింది. ఒక చిన్న పలకరింపు తన ఆయుస్సును పెంచింది. ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళండి.